తిరుపతిలో సంచలనం రేపిన భారీ ఇంటి దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. తిరుపతి రూరల్ పరిధిలో చెర్లపల్లి తాటితోపులో యశోదమ్మ అనే మహిళ ఇంట్లో జరిగింది. గుర్తులేని వ్యక్తులు ఏకంగా 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి వస్తువులతో పాటుగా 50,000 నగదు దోచుకెళ్లారు. మొత్తం 93 లక్షలు విలువ చేస్తే ఆస్తులు అపహరించారు. ఈ చోరీ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన స్కూటర్, గోడ్రేజ్ లాకర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనానికి మాస్టర్ మైండ్ బాధితురాలికి సమీప బంధువైన సోనియాని గుర్తించారు పోలీసులు. ఇంట్లో లాకర్ ఎక్కడుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగానే పసిగట్టిన సోనియా తోటి దొంగలు బాబు, అనిత్తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డట్టుగా తెలిపారు పోలీసులు. ఈ దొంగతనానికి బాధ్యులైన ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సిఐ గారు మార్నింగ్. ఆ పేర్లు వచ్చేసి పూజారి సోనియా, నంద్యాల బాబు, అనిత. అంటే దీంట్లో మెయిన్ వచ్చేసి సోనియా అని ఆమె 27 సంవత్సరాల వయసు. ఈమె వచ్చేసి చెర్లోపల్లి, బాబుది పేరూరు, అనితది వచ్చేసి సింగాళకుంట, తిరుపతి టౌన్. ఈ సోనియా వచ్చేసి ఈ యశోదమ్మకు మనవరాలు అవుతుంది. భర్త చనిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. కాకపోతే ఈ గోల్డ్ ఇంట్లో ఉండేది, సిల్వర్ ఉండేది ఆమెకు చూసి అబ్జర్వ్ చేసి ఈ బాబుతో ఈమెకుండే పరిచయం వల్ల ఈ చికెన్ షాప్ రన్ చేస్తాడు. ఆ పరిచయం వల్ల ఇద్దరు కలిసి ఒక కాన్స్పైర్ చేసి ఈ బంగారు ఆభరణాలు తీసుకొని ఎటైనా వెళ్ళిపోవాలని, అదే వాటిని వాడుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్లాన్లో భాగంగానే ఈ అనిత హెల్ప్ తీసుకొని వీళ్ళు ఇంట్లో లేని సమయంలో నిన్న 10:30-11 గంటల మధ్యలో ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాని బ్రేక్ చేసి ఆ బీరువాల లాకర్లో ఉన్న లాకర్ తీసుకురావడం జరిగింది. ఆ లాకర్లో ఈ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా క్యాష్ 50,000 ఉన్నట్టు ఆమెకు తెలుసు కాబట్టి దొంగతనం చేయడం జరిగింది. ఈ 3 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దొంగతనం చేయడానికి ఉపయోగించిన స్కూటీని, అదేవిధంగా ఒక పారతో దాన్ని బ్రేక్ చేశారు బీరువాని, పారను. తర్వాత ఈ లాకర్ను కట్ చేయడానికి ఒక కటింగ్ మిషన్ టూల్ వాడారు. అది కట్ చేయాలని తెచ్చుకున్నారు. అది కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 93 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండిగా